Hello story lovers, welcome back to my channel Cheyrava Priya part 57. ఈసారి ఒళ్ళు దగ్గర పెట్టుకుని నేర్చుకోవడంతో మిత్ర బాగానే పర్ఫామ్ చేయడంతో ఆ రోజుకి షూటింగ్ ఓకే చేసి ప్యాకప్ చెప్పడంతో ఐశ్వర్య ఇంటికి బయలుదేరుతుంటే ఒక్కదానివే ఎలా వెళ్తావు, షూటింగ్ వ్యాన్లో వెళ్ళు అని డైరెక్టర్ చెప్పడంతో పర్లేదు సార్, నేను స్కూటీలో వచ్చాను, మళ్ళీ స్కూటీ కోసం షూటింగ్ లేకపోయినా రావాల్సి ఉంటుంది, నేను స్కూటీలో వెళ్ళిపోతానని చెప్పింది ఐశ్వర్య. కానీ బాగా లేట్ అయింది ఐశ్వర్య. ఒంటరిగా ఎలా వెళ్తావు అని డైరెక్టర్ అడుగుతూ ఉంటేనే నేనున్నాను కదా, నేను తనని డ్రాప్ చేస్తానంటూ విజ్జు రాగానే నా స్కూటీ కోసం నేను మళ్ళీ తిరిగి రాలేను అనగానే స్కూటీ కోసం మళ్ళీ తిరిగి రమ్మని ఎవరు చెప్పారు నీకు అని విజ్జు అడిగేసరికి మరి ఇంకెలా డ్రాప్ చేస్తావరా అన్నాడు డైరెక్టర్. ఏముంది, వాళ్ళ ఇంటి వరకు తను స్కూటీలో వెళ్తుంది, నేను కూడా తనతో పాటు కారులో వెళ్తాను, తన ఇంట్లోకి వెళ్ళాక నేను ఇంటికి వెళ్తాను అనగానే కరెక్ట్, ఈ ఐడియా బాగుంది, అలా అయితే నువ్వు నీ స్కూటీని వదిలేయాల్సిన అవసరం ఉండదు, అలాగే నువ్వు సేఫ్గా వెళ్ళావన్న ధైర్యం నాకు కూడా ఉంటుందని డైరెక్టర్ చెప్పడంతో అక్కర్లేదు సార్, రాత్రి 12 వరకు రోడ్డు మీద ఎవరో ఒకరు తిరుగుతూనే ఉంటారు, ఇప్పుడు ఇంకా టైం 8:30 అవుతుంది కదా, ట్రాఫిక్ ఫుల్గా ఉంటుంది, ఎక్కడ చూసినా వెహికల్స్ వెళ్తూనే ఉంటాయి, నేను వెళ్తాను అని ఐశ్వర్య విజ్జు వైపు సీరియస్గా చూస్తూ చెప్పేసరికి లేదా ఐశ్వర్య, ఈ మూవీ నాది, సో ఇక్కడ కాస్ట్ అండ్ క్రూ బాధ్యత నాదే, విజ్జు వస్తాడు, నువ్వు వెళ్లాల్సిందే అని చెప్పడంతో ఇక డైరెక్టర్ మాట కాదు అని చెప్పలేక ఐశ్వర్య స్కార్ఫ్ కట్టుకుని స్కూటీ స్టార్ట్ చేయడంతో వెళ్దామా అని పక్కన కారు ఆపిన విజ్జు కళ్ళు ఎగరేసి అడిగితే ఇంకెందుకు లేటు అని అంది వెటకారంగా. ఇద్దరూ కలిసి అక్కడి నుంచి స్టార్ట్ అవ్వడంతో ఏంటి ఆఫీస్లో రిజిగ్నేషన్ ఇచ్చేస్తే నేను నిన్ను మర్చిపోయి దేవదాసులాగా కుక్క పిల్లలు పక్కన పెట్టుకొని నీ గురించి పాటలు పాడతానని అనుకున్నావా అనగాని తమరు దేవదాసులాగా పాటలు పాడే టైపా, మాతో పాడిస్తున్నారు కదా పాటలు అని ఐశ్వర్య వెటకారంగా చెప్పేసరికి నవ్వుతూ నేను ఒక్కసారి నాకు కావాలి అనుకుంటే అది నాకే కావాలి అని చెప్పేసరికి ఐశ్వర్య కోపంగా చూసి అలా ప్రతి విషయంలోనూ కుదరదు మిస్టర్ విజయ్ అంది వెటకారంగా. నా విషయంలో నేను అన్నీ కుదిరేలా చేసుకుంటాను మిస్ ఐశ్వర్య, సారీ కాబోయే మిస్సెస్ అని చెప్పేసరికి కోపంగా చూసి ఇలా పిచ్చి పిచ్చి పేర్లు పెట్టి పిలవకు అని కోపంగా చెప్పి అక్కడి నుంచి స్పీడ్గా వెళ్ళడంతో అతను కూడా ఆమెతో పాటు ఇంటి వరకు రాగానే కోపంగా చూస్తూ ఇక ఇంటికి వచ్చాను కదా తమరు బయలుదేరచ్చు అని కోపంగా చెప్పడంతో కోపంగా బుసలు కొడుతున్న ఆమెను చూస్తూ కోపంగా కదులుతున్న కళ్ళని గమనిస్తూ ఎందుకు నేనంటే నీకు అంత కోపం అనగానే అతని వైపు ఆశ్చర్యంగా చూసింది. సేమ్ ఇంత కోపం నేను మీ నాన్న మొహంలో చూశాను, ఇప్పుడు అదే కోపం నీ మొహంలో చూస్తున్నాను అనగానే నాకు మీరంటే కోపం ఏమీ లేదు అనగానే మరి కోపం ఏమీ లేకపోతే ఎందుకు కోపంతో బుసలు కొడుతున్నావు అనగానే ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి, మా నాన్న చూశారంటే లేనిపోని గొడవ అనగానే చూడు నువ్వు మీ నాన్నకి ఇంకేం తెలుసు, నిప్పులు తొక్కిన కోతిలాగా ఎగరడం తప్ప అనగానే ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి అని కోపంగా చెప్పడంతో విజ్జు కారు వెనక్కి తీసుకుని వెళ్ళడంతో ఐశ్వర్య లోపలికి వెళ్ళిపోయింది. ఐశ్వర్య ఇంటికి వెళ్ళాక ఫ్రెష్ అయ్యి భోజనం చేసి రిలాక్స్ అయింది. ఉదయం నిద్ర లేవగానే ఇంట్లో హడావిడిగా అనిపించడంతో బయటకొచ్చిన ఆమెకి వాళ్ళ అమ్మమ్మ కనిపించడంతో అమ్మమ్మ నువ్వెప్పుడొచ్చావు అని ఆశ్చర్యంగా అడిగేసరికి ఇందాకే వచ్చానే, నువ్వు ఇంకా నిద్ర లేవలేదని చెప్పింది మీ అమ్మ అని చెప్పడంతో సరే నీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగేసరికి బాగానే ఉంది, కానీ ఏంటి పెళ్లి చేసుకోమంటే చేసుకోవడం లేదంట, మీ నాన్న వచ్చినప్పటి నుంచి నీ గురించి పాట పాడుతున్నాడు అనగానే ఐశ్వర్య కోపంగా వాళ్ళ నాన్న వైపు చూసి పక్కన కూర్చున్న దివ్య వైపు చూడడంతో అవును అన్నట్టుగా దివ్య తలాడించేసరికి అవును పెళ్లి చేసుకోను అని చెప్పేశాను, అయితే ఏంటంట ఏం చేస్తాడంట మీ అల్లుడు అని కోపంగా అడగడంతో అదేంటే అలా మాట్లాడతావు, ఆడపిల్లవి పెళ్ళిడికి వచ్చిన తర్వాత కూడా పెళ్లి చేయకపోతే నలుగురు నానా రకాలుగా అనుకోరా అని అడిగేసరికి నానా రకాలుగా కాకపోతే 100 రకాలుగా అనుకోమని చెప్పు, నష్టమేం లేదు, అయినా
కష్టాల్లో ఉన్నప్పుడు చేదోడు అందించడానికి రాని వాళ్ళకి ఇంకొకరిని జడ్జి చేసే అంత హక్కు అర్హత ఉండదు అనగానే, ఇవన్నీ సినిమాల్లో విజయశాంతి చెబితే బాగుంటుంది, మనం మాట్లాడుకుంటే బాగోదు అని అంది ఆవిడ. అమ్మమ్మ, నువ్వు మమ్మల్ని చూడ్డానికొచ్చావా? లేకపోతే ఈ విషయాలు మాట్లాడడానికొచ్చావా? అనగానే, మిమ్మల్ని చూడ్డానికే వచ్చానమ్మా అనగానే, అయితే నాతో ప్రేమగా ఉండాలనుకుంటే ఈ విషయం నాతో దయచేసి మాట్లాడకు. ప్రతిసారి పెళ్లి పెళ్లి అని విసిగిస్తున్నందుకే మా నాన్నతో నేను మాట్లాడడం లేదు. నీతో కూడా నేను మాట్లాడకూడదు అనుకుంటే నువ్వు ఈ టాపిక్ మాట్లాడు అని చెప్పి కోపంగా వంటగదిలోకి వెళ్ళిపోవడంతో అత్త, అల్లుడు ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటే, చెప్తూనే ఉన్నాను కదా! నీకు నీ అల్లుడు ఏదో వాగుతూ ఉంటే నువ్వు కూడా ఇదే విషయం మాట్లాడడం కరెక్ట్ కాదని ఇప్పుడు అర్థమైందా? గుర్రాన్ని చెరువు వరకు తీసుకువెళ్తారేమో కానీ బలవంతంగా నీళ్లు తాగించలేరు కదా అని అంది ఐశ్వర్య వాళ్ళ నాన్నమ్మ గారు. అలాగని వదిలేస్తే అది జీవితాంతం పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయేలా ఉంది కదా వదిన గారు అనగానే, ఉండనివ్వండి, నష్టమేముంది? పెళ్లి చేసుకుని నేను నా కూతురు ఏమంత సుఖపడ్డామని నా మనవరాలు పెళ్లి చేసుకుని ఏదో పొడి చేయాలి అని ఆవిడ అనగానే, అందుకే నీ పరిస్థితి, నీ కూతురు పరిస్థితి నా కూతురికి రాకూడదని నాకు నచ్చిన సంబంధం నేను పెళ్లి చేయాలనుకుంటున్నానమ్మా అనగానే, నువ్వు చేసిన అబ్బాయి మాత్రం దాన్ని పువ్వుల్లో పెట్టుకుని చూస్తాడని నమ్మకమే ఉంది అని ఆవిడ అడగడంతో అతను మౌనంగా ఉంటే, లవ్ మ్యారేజ్ లేదంటే అరేంజ్డ్ మ్యారేజ్ మనుషుల మనస్తత్వాలని వాళ్ళ కాపురాలని నిర్దేశించలేవు. ఆ మనుషుల మనస్తత్వం మీద కాపురం ఆధారపడి ఉంటుంది. లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్ ఏదైనా ఇద్దరిలో ఒకరు తేడాగా ఉంటే ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది అని అంది ఆవిడ. కానీ అలా అవుతుందని ఎందుకు అనుకుంటున్నారమ్మా మీరు అని అతను కోపంగా అడిగేసరికి, మరి ఐశ్వర్య ప్రేమించిన అబ్బాయికిచ్చి పెళ్లి చేసినా కూడా ఇలాగే అవుతుందని నువ్వు కూడా వాదిస్తున్నావు కదా అనగానే, అమ్మా అమ్మా, వేలికేస్తే కాలికి, కాలికేస్తే వేలికి వెయ్యకు అనగానే, నీలాగా నేను మాట్లాడుతుంటే నీకు తికమక్క పెడుతున్నట్టుగా ఉంది. అదే నువ్వు చెప్పింది కరెక్ట్ అని అంటే అప్పుడు మేము కరెక్ట్గా కనిపిస్తాం కదా అని ఆవిడ అనగానే, మీ ఇష్టం ఏదైనా చేసుకోండి, ఏదో నా కూతురు జీవితం మూడు వారకూడదని కష్టపడుతున్నాను, కానీ మీరంతా సరదాగా ఉంటే నేనేం చేస్తాను అని కోపంగా వెళ్ళిపోయాడు. అల్లుడు వెనక వెళ్ళి, బాబు మీరేం అనుకోకపోతే మీ బామ్మర్ది, అదే నా కొడుకున్నాడు, మీకు కూడా తెలుసు కదా, బాగా చదువుకున్నాడు, ఇప్పుడు మంచి సాఫ్ట్వేర్ జాబ్ కూడా చేస్తున్నాడు, వాడికి ఒకసారి ఐశ్వర్య ఫోటో చూపించి వాడికి నచ్చితే ఐశ్వర్యని మనసు మార్చుకునేలా చేయమని చెబితే ఐశ్వర్య పెళ్లి కొప్పుకోవచ్చు అనగానే, కానీ ఇంకొకరిని ప్రేమిస్తున్న తను వీడినెలా ప్రేమిస్తుందమ్మా అని కోపంగా అడిగింది ఐశ్వర్య వాళ్ళ అమ్మగారు. అవన్నీ తర్వాత చూసుకుందామని చెప్పి ఆవిడ విశ్రాంతి తీసుకోవడానికి గదిలోకి వెళ్ళిపోయింది. ఇంతలో విజ్జు ఇంటికి వెళ్ళేసరికి, హలో బావా ఎలా ఉన్నావు అని ఒక అమ్మాయి ఎదురు అవడంతో విజ్జు ఆ అమ్మాయి వైపు ఆశ్చర్యంగా చూస్తూ, నువ్వేంటి ఇక్కడికి వచ్చావు, అది కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత అనగానే, నాకు ఇక్కడే కాలేజీలో సీట్ వచ్చింది బావా, ఇంకా ఇక్కడే ఉండి చదువుకుందామని వచ్చేసాను, ఎలాగో అత్తయ్య మామయ్య ఇక్కడే ఉన్నారు కదా, వాళ్ళ ఇంట్లోనే ఉండి చదువుకో అని మా అమ్మ చెప్పింది, అందుకే మీ ఇంటికి వచ్చేసాను అని చెప్పింది ఆ అమ్మాయి. బుద్ధిగా చదువుకో అయితే అని చెప్పి విజ్జు గదిలోకి వెళ్ళిపోవడంతో ఆ అమ్మాయి మూతి తిప్పుకుంటూ వంటగదిలోకి వెళ్ళి, ఏం చేస్తున్నావు అత్త అని అడిగేసరికి, మీ బావ కోసం స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను అనగానే, అయితే ప్రిపేర్ చేసిన తర్వాత ప్లేట్ నాకు ఇవ్వు, నేను తీసుకుని వెళ్తాను అనగానే, వద్దే వాడి కోపం వస్తుంది, నేను తీసుకుని వెళ్తాను అనగానే, లేదు 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 నేనే తీసుకెళ్తానని ఆ అమ్మాయి చెప్పేసరికి, సరే నీ ఇష్టం, వాడు తిట్టాడని ఏడ్చావంటే మాత్రం నాకు సంబంధం లేదు అని అంది జానకి. అలా ఏం జరగదులే అని అంటూ టీవీ చూస్తూ కూర్చుని జానకి స్నాక్స్ ప్రిపేర్ చేయడం అయిపోయిన తర్వాత
విజ్జు రూమ్లోకి వెళ్ళి విజ్జుకి స్నాక్స్ ఇవ్వడంతో నువ్వెందుకు తీసుకొచ్చావు అని అడిగేసరికి నేను స్నాక్స్ తీసుకురాకూడదని రాజ్యాంగంలో రాశారా అని అడిగేసరికి విజ్జు సీరియస్గా చూసి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు, నువ్వెందుకు తీసుకొచ్చావని అడిగితే రాజ్యాంగం వరకు వెళ్ళడం అవసరమా అనగానే మరి లేకపోతే ఏంటి బావా, అత్తకి పనుంది నన్ను తీసుకువెళ్ళి ఇవ్వమని చెప్పింది, నేను తీసుకుని వచ్చాను అనగానే అమ్మకు అంత ఇంపార్టెంట్ పనులు ఏముంటాయి, అన్ని పనులు పని వాళ్ళు చేస్తారు, తను చేసేది వంట మాత్రమే, డిన్నర్కి ఇప్పుడే ప్రిపేర్ చేయదు, స్నాక్స్ నాకు డాడీకి మాత్రమే ప్రిపేర్ చేస్తుంది, ఈ మాత్రం దానికి బిజీగా ఉండి నిన్ను పంపించిందా అనగానే బాబోయ్ బావ మామూలోడు కాదు, అందుకే అత్త వద్దని చెప్పింది అని అనుకుంది ఆ అమ్మాయి. Continues. If you like this story, please like, share, comment, and don't forget to subscribe.